ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు, తరలించడానికి ఆదేశాలు లేవు. అయినా లారీలకు లారీలు తరలిపోతోంది. కొండంత నిల్వలు కరిగిపోతున్నాయి. టన్నుల కొద్దీ ఇసుక ఎటుపోతోందో తెలియదు. ఆ డబ్బంతా ఎవరికి చేరుతోందో తెలియదు. ఇసుక దందా రుచి మరిగిన అక్రమార్కులు కొత్త ప్రభుత్వం వచ్చినా ఆపటం లేదు. ఇది రాజమహేంద్రవరం లాలా చెరువు వద్ద ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇసుక నిల్వ కేంద్రం. ఇక్కడి నుంచి టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతోంది. నిత్యం వందల లారీల్లో రవాణా జరుగుతోంది. ఈ ఇసుకంతా ఎటుపోతోంది? తరలిస్తోందెవరు? తెగనమ్ముకుంటోందెవరు? ఈ ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానాలే లేవు. వైకాపా హయాంలో తొలుత జేపీ కంపెనీ, ఆ తర్వాత ప్రతిమా సంస్థ ఇసుక తవ్వకాలు, తరలింపు కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. అయితే దాదాపు నెల క్రితం నుంచే ప్రతిమా సంస్థ ఇసుక సేకరణ నిలిపివేసింది. రాజమహేంద్రవరం గ్రామీణంలో ఉన్న గాయత్రి రీచ్ నుంచి ఇసుక గుట్టలను యంత్రాలతో రేయింబవళ్లు తరలిస్తున్నారు. ఇక్కడ ప్రతిమా సంస్థతో ఒప్పందం అమల్లో ఉన్నా ఆ ప్రతినిధులు ఎవరూ అందుబాటులో లేరని అధికారులే చెబుతున్నారు. మరి ఈ ఇసుక నిల్వలు ఎవరి గూటికి చేరుతున్నాయి? టన్నుల్లో తరలిపోతున్న ఇసుకకు బిల్లులు ఎవరిస్తున్నారు? ర్యాంపులకు సమీపంలోనే జలవనరుల శాఖకు చెందిన ప్రధాన కార్యాలయాలన్నీ ఉన్నా కన్నెత్తి చూడటం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఇసుక దందా ఇలాగే కొనసాగుతోంది. కడియం మండలం బుర్రిలంకలోని ఇసుక రీచ్లో దాదాపు నెల రోజులుగా తవ్వకాలు నిలిచిపోయాయి. అక్కడ గతంలో ఉన్న నిల్వ కేంద్రం నుంచి ఇసుక రవాణా చేసుకుంటున్నారు. కాతేరు ప్రాంతంలోని నిల్వ కేంద్రాల వద్ద కూడా అదే పరిస్థితి. ఇసుక తవ్వకాలు, తరలింపులకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అనుమతుల్లేవని భూగర్భ గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఎక్కడికి తీసుకెళ్లినా అది అక్రమమేనని, తనిఖీలు నిర్వహించి కట్టడి చేస్తామని ఆయన తెలిపారు. వైకాపా పాలనలో ఇసుక రీచ్లను కొల్లగొడుతుంటే మిన్నకున్న అధికారులు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా తీరు మార్చుకోవడం లేదు.